హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 నిన్నే 23 సినిమా అయితే చూడడం జరిగింది. డైరెక్టర్ రాజు గారు. ఆయన ఇంతకుముందు మల్లేశం అలాగే 8 AM మెట్రో అని చెప్పి సినిమాలు అయితే డైరెక్షన్ చేయడం జరిగింది. మల్లేశం ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఈ సినిమా అంటే ఆ హిట్ అయిన సినిమాని బట్టి ఈ సినిమా చూడకూడదనమాట. ఈ సినిమా అంతా యథార్థ సంఘటనలు ఆధారంగా తీయడం అయితే జరిగిందనమాట. అంటే 23 అనే టైటిల్ ఎందుకు అంటే, ఒక బస్సు తగలబెట్టి దాంట్లోంచి అంటే దొంగతనం చేద్దామని బస్సు ఎక్కడం జరిగింది. దాంట్లో పెట్రోల్ వేయడం జరిగింది. ఇవన్నీ యథార్థ సంఘటనలు. సేమ్ అలాగే సినిమా అయితే తీయడం జరిగింది. 23 మంది సజీవ దహనం అయితే అవ్వడం వల్ల ఆ 23 అనే టైటిల్ అయితే పెట్టడం జరిగింది. టైటిల్ జస్టిఫికేషన్ జరిగిందా అంటే సినిమా చూసినంత వరకు జరిగింది. అంతేకాకుండా నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన అంటే పాత్రలు చేసిన తేజ కానీ అలాగే తన్మయ్ కానీ హీరో హీరోయిన్స్ వీళ్ళిద్దరూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు. కొత్త ఆర్టిస్ట్ అయినా సరే ఒక 10 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చేయడం అయితే జరిగింది. అలాగే పవన్ రమేష్ అనే అతను నిజ జీవితంలో నార్మల్గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి బస్సు దొంగతనం అలాగే బస్సుని కాల్చేయడం అనేది జరిగింది. సేమ్ అలాగే పవన్ రమేష్ అనే అతను ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ తేజ పవన్ రమేష్ క్యారెక్టర్లు అయితే మాత్రం చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి. నాకు సినిమా చూశాక ఒకటే అనిపించింది, మనం 18 to 22 అలాగే దాని తర్వాత 30, 32 ఈ స్పాన్ ఆఫ్ మనం జర్నీలో మనం ఒక చిన్న చిన్న తప్పులు చేస్తాం. ఆ చిన్న తప్పే మన లైఫ్ని మొత్తం మార్చేస్తుంది అనమాట. ఈ సినిమాలో నాకు అర్థమైంది అదే. మనం మన లైఫ్ జర్నీలో ఎలాంటి చిన్న తప్పు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం దానికి అనర్థాలు చాలా ఉంటాయని ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. డైరెక్టర్ రాజు గారు అయితే చెప్పడం కూడా అదే చెప్పడం జరిగింది. మీరు మీ లైఫ్లో కొన్ని తప్పులు చేస్తారు, అవి తప్పులు చేయకండి. అలాంటి తప్పులు చేస్తే మీ లైఫ్ గ్రాఫ్ అనేది ఇలా వెళ్ళాల్సింది ఇలా డౌన్ అయిపోద్ది అని చెప్పడం జరిగింది. నాకు సినిమా చూసినంత వరకు అదే అనిపించింది. ఎప్పుడైనా మనం తప్పు చేసేటప్పుడు ఈ సినిమా అయితే నాకు గుర్తు చేస్తుంది అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ కలుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే దీంట్లో ఝాన్సీ గారు అలాగే తాగుబోతు రమేష్ గారు అలాగే ప్రణీత్ వీళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక మనిషిని తప్పుడు దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూస్తే మినిమం 10% అయినా మారే అవకాశం అయితే ఉంటుంది. సేమ్ డైరెక్టర్ రాజ్ గారు అయితే మాత్రం అదే చెప్పారు. నాకు ఈ సినిమాకి డబ్బులు రాకపోయినా పర్లేదు, ఒక మనిషి అయినా మారితే చాలు అని చెప్పడం జరిగింది. నాకైతే మాత్రం ఆ మారతారు అని అనిపించింది అనమాట. ఇలాంటి సినిమాలకు మనం రేటింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇలాంటి ఒక మనిషిని మార్చే సినిమాలు అయితే మాత్రం రావాలి. అలాంటి సినిమాలు మనం అయితే ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వీళ్ళని మనం ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి కొత్త సబ్జెక్టులతో బోల్డన్ని సినిమాలు అయితే తీసే అవకాశం అయితే ఉంటుంది. కంపల్సరీ మీరైతే మాత్రం రేపు రిలీజ్ అయ్యే 23 సినిమా అయితే చూడండి. మీరైతే మారండి అని నేనైతే చెప్తున్నా. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70.